సేట్ ఉత్తర దేశంలోనండి ఒక సేట్ అండి. ఆ సేటు గారికి 100 ఎకరాల పొలం ఉందండి. 100 ఎకరాలు. 100 ఎకరాలు అంటే చాలా ఎక్కువ కదండి. ఆ సేటు గారికి ఇంత నేల ఉన్నా తృప్తి లేదండి. ఇంకా కొంత నేల కలుపుకుంటామని యోచన చేస్తూ ఆఖరికి ఒక ప్లాన్ వేశాడు. అనేక పర్వత స్థానాలు ఉన్నాయండి. ఇది కొండ ప్రాంతాలు. ఆ కొండ ప్రాంతాల్లో కావాల్సినంత నేల ఖాళీగా ఉంది. దానికంతా అధిపతులు ఎవరో తెలిసిన కోయరాజులు. కోయరాజులు అంటే కొండ జాతి వారిలో రాజులండి. ఏం చేస్తున్నాడు తెలుసండి, పట్టణంలో ఉండేటువంటి రబ్బర్ బొమ్మలు, చక్కెర బొమ్మలు ఇవన్నీ ఒక బుట్టలో వేసుకున్నాడు. ఎవరు? ఈ సేటు గారు, లక్షాధికారి. 100 ఎకరాల పొలం ఉంది, చాలకుండా పరిగెత్తుతున్నాడు ఇంకా కొత్త నేల కోసం. అంత బుట్టలో వేసుకున్నాడు. కోయరాజుల దగ్గరికి వెళ్ళాడు. రాజులు గారు, మీ బిడ్డలు, మీ పిల్లలు అందరినీ రమ్మని చెప్పండి అన్నారు. బంధువులు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేశారండి. అందరికి చక్కెర బొమ్మలు, రబ్బర్ బొమ్మలు పంచిపెట్టాడు. ఎవరు? ఈ సేటు గారు. అందరూ ఆనందపడుతున్నారు. ఆహా, ఈయనెవరో అయాచితంగా వచ్చి మా పిల్లలందరికీ ఈ విధంగా పలహారాలు పంచుతున్నాడే అని చాలా సంతోషిస్తున్నాడు. ఎవరు? కోయరాజు. అంతా అయిన తర్వాత, అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగాడు కోయరాజు. ఏం లేదండి, ఇక్కడ అంత స్థలం వృధాగా ఉంది. ఈ పర్వత ప్రాంతం కావలసిన ఎకరాల నేల ఉంది, మీరేమి దున్నుకోవటం లేదు. మరి ఎవరికైనా ఇస్తే చక్కగా వాడుకుంటారు కదా, నాకు ఇవ్వండి, నేను లక్షణంగా దున్నుకుంటాను, ఏదో పైరు పెట్టుకుంటాను అంటారు. నాయన, దానికి ఏమైనా అభ్యంతరం ఉందా? వృధాగా ఉండేదానికంటే ఎవడో ఉపయోగించుకోవడం మంచిదే కదా. మీకు ఎంత నేల కావాలన్నా ఇస్తాను, కానీ ఒక షరతు. రేపు ఉదయం ఇక్కడ గీత గీస్తా. ఆ సేటు యొక్క ఆకారం తెలుసండి ఎట్లా ఉన్నాడో. 4 అడుగుల పొడుగండి. 4 అడుగుల పొడుగు, 4 అడుగుల వెడల్పు. చూడండి, అంటే ఏమిటి? ఒక సిలిండర్ మోస్తరు ఉన్నాడు అనమాట. గుండుగా రుబ్బురోలు ఉంటుందే ఆ విధంగా ఉన్నాడు. బాగా బలిసి ఎత్తు 4 అడుగులు వెడల్పు. అయ్యా, ఎవరైనా అట్లా ఉంటారా? పొట్టివాడు అనమాట. పొట్టివాడు బాగా లావెక్కాడు. ఇంకేం పని ఉంది? తినటం, నిద్రపోవటం అంతే. ఈ విధంగా ఆ ధనికుడు, ఆ సేటు గారండి, ఆశ చేత అట్లా పోయి అడిగితే ఆయన షరతు పెట్టాడు. ఏమండి, పొద్దున్నే 6 గంటలకి ఇక్కడికి రండి, నేను గీత గీస్తాను, మీరు దాని మీద నిలబడండి. 1 2 3 1 2 3 అంటాను, ఇక మీరు బయలుదేరండి. ఎంత దూరమైనా నడవండి. సాయంత్రం 6 గంటలకి మళ్ళా తిరిగి గీత దగ్గరికి రావాలి. ఈ లోపల ఎంత దూరం మీరు నడుస్తారో అదంతా మీరు తీసుకోండి అన్నాడండి. అరే, షరతు ఎంత బాగుంది చూడండి. అసలే ఈయన అండి అడుగు పెట్టి ఇంకొక అడుగు పెట్టాలంటే స్థూలకాయుడు కదండి, నడవలేక అవస్థ పడుతుంటాడు. ఇప్పుడు చూడండి, ఆశాపిశాచం వెంటబడింది. ఏమిటి షరతు? ఎంత దూరం వెళ్ళినా అది నాదే, ఆ నేలంతా నాదే, మరి సాయంత్రానికి ఇక్కడ తిరిగి రావాలి. ఇక చూడండి, నడిస్తే కొద్ది నేలే వస్తుందని పరుగు మొదలు పెట్టాడండి. ఆ పరుగు మీరు ఒక్కసారి ఊహ చేసుకోండి. 4 అడుగులు పొడుగు, 4 అడుగులు వెడల్ప సిలిండర్, ఒక సర్కిల్, సైఫర్ మోస్తరున్నవాడు ఎట్లా పరిగెత్తుతాడో ఆలోచించండి. రామ అవస్థ పడుతున్నాడు, చెమట కారిపోతున్నది. కానీ ఆశ, ఎంత దూరం పరిగెత్తే అంత నేల వస్తుందని రామ తిండి తిప్పలు లేకుండా పరిగెత్తాడు. దారిలో ఒక చిన్న పిల్ల కాలువ ఒకటి వచ్చిందండి. దిగి అవతలు నెమ్మదిగా ఎక్కితే ఆలస్యం అవుతానే ఒక జంప్ వేశాడండి. అవతలికి జంప్ కొట్టాడు, కింద పడి దొళ్ళాడండి. అంతే, దొళ్ళిపోతున్నాడు. ఒళ్ళంతా దుమ్ము పడింది. అయినా ఏమి, నేల కదా మనకు కావాల్సిందని చస్తున్నాడండి వాడు. ఈ విధంగా ఎవరో, నాయన చెమట కారిపోతుంది, కొంచెం మంచినీళ్ళు తాగా. నోరు మూసుకోవాలి, మంచినీళ్ళకి 5 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాల్లో 3 ఎకరాలు నడుస్తాను నేను అని. చూడండి, నేల మీద ఆశ చేత దాహం. ఇంకొక ఆయన, ఏమండి కొంచెం అన్నం తినండి. నాన్ సెన్స్, ఈ టైంలో భోజనం, 1 గంట వేస్ట్ అవుతుంది నాకు, ఎన్ని ఎకరాలు నడిచేస్తాను ఈ గంట లోపల అని తిండి మారుకున్నాడు, నీళ్లు మారుకున్నాడు, చెమట గారిపోతుంది. అందులో సన్నవాడైతే ఏదో పరిగెత్తుతాడు. రామా, వీడు సిలిండర్ అండి. వీడు పరిగెత్తలేక అవస్థ పడుతున్నాడు. ఆఖరికి జ్ఞాపకం వచ్చింది, చాలా దూరం పోయినాడండి. ఉరి సాయంత్రం మళ్ళీ ఇక్కడికి రావాలి కదా అని మళ్ళీ వెనక ప్రయాణం పెట్టాడు. తిరుగు ప్రయాణంలో కూడా ఫోర్స్ గా వస్తున్నాడు. తిండి లేదు, దాహం, నీళ్లు తాగలేదు. ఎందుకంటే ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, నీళ్లు తాగే టైము అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆఖరికండి, అయ్యా తిండి లేక నీళ్లు లేకుంటే ఎవడైనా ఎట్లా ఉంటారు చెప్పండి, కింద పడ్డాడండి. ఇంకా గీత 10 గజాలు ఉందండి. 10 గజాలు ఇంకా గీత దగ్గరికి రాలేదండి. సరిగా 10 గజాలు ఉండగా కింద పడ్డాడు. కింద పడేటప్పటికి చూడండి, కోయిరాజు వచ్చి నాడి చూచాడండి. నాడి చూస్తే ప్రాణవాయువు కాస్త పోయిందండి. ప్రాణవాయువు పోయిందండి వాడికి. తిండి తిప్పలు లేకుండా అట్లా పరిగెత్తి, అందులో స్థూలకాయుడు కదా, ఈ విధంగా ప్రాణం పోయింది. అప్పుడు కోయిరాజు ఏం చేశాడు తెలుసునా, ఆయన పొడుగు కొల్చాడండి. ఈయన గారు ఎంత పొడుగున్నాడో అని. సరిగా 4 అడుగులు. సేవకులకు చెప్పాడు, నాయన 4 అడుగులు గుంట తవ్వండ్రా అన్నాడండి. వాడికి వచ్చిన దక్కిన నేల ఎంతో తెలిసిన 4 అడుగుల నేల దక్కిందండి వాడికి. ఇన్ని ఎకరాల మీద వాడు ఆశ పెట్టుకుంటే చివరికి దక్కింది ఏమిటంటే 4 అడుగులు. వాడి పొడుగు ఎంతో అంత నేల వచ్చిందండి వాడికి. వాడు ఒక్కడికే కాదండి, ఎవరికైనా అంతేనన్నది. ఎవరికైనా వాడి పొడుగు ఎంతో అంతే నేల దక్కుతుందండి ఈ ప్రపంచంలో. తక్కిన అంతైనా వదిలిపెట్టి పోవాల్సిందే. ఇక్కడ
ఈ ఆశాపిశాచం వల్ల వాడు జీవితమే నాశనం చేసుకున్నాడు. ఏదో 100 ఎకరాలు ఉంది కదా ఇంటి దగ్గర, చక్కగా దాన్ని దున్నుకుని జీవించవచ్చు. లేదండి, పిశాచం. మనోరథానాం న సమాప్తిరస్తి, కోరికలకు అంతు లేదని చెప్పి నిన్న చెప్పారు. ఈ రోజు ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఎవరు? విద్యాధరుడు. భుక్త్వా వర్ష సహస్రాణి దుర్భోగ పటలీమిమాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం న తృప్తిరుపజా